SSVGR న్యూస్ కు స్వాగతం. అవన్నీ నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ భక్తి పెరిగిపోయింది. చూస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు. దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. దాన్ని కూడా త్వరలోనే పక్కన ఇటు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేశారా కానీ ఆ రోడ్డు కూడా వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే భక్తులందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఐపి దర్శనాలు కూడా చాలామంది తిట్టుకు ఉంటారు. తగ్గించాం. ఎందుకంటే విఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటారు. ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ఏమైనా పదవులు అనుభవించి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే విఐపి క్యూలు పెట్టి అందరూ విఐపీలు ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటివి జరగకుండా విఐపీలు కూడా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే విఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. రాబోయే రోజుల్లో అవి కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుస్తాం, చిన్న చిన్నవి కూడా జరిగి ఉన్నాయి. కాబట్టి మనం సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది సార్ 100%. అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి. వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ, ప్రెస్ సోదరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతరకి సహకరించినందుకు అందరికీ పేరు పేరున అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ 5 నిమిషాలు కూడా కరెంట్ కట్ కాకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేశారు. బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ చేసుకోగలిగాం. అందులో వచ్చినట్టు పబ్లిక్ కూడా, ప్రజలు కూడా సహకరించారు. ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. టికెట్ల ద్వారా వచ్చింది 28,56,300 రూపాయల టికెట్ కూడా ఈసారి మనం 500 రూపాయలు పెడతా ఉండేవాళ్ళం. దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో 300 రూపాయలు చేసాం. 300 రూపాయల టికెట్ 28,56,300 వచ్చింది. అదేవిధంగా ఉండి ద్వారా 22,21,350 రూపాయలు మరి ఉండి ద్వారా వచ్చని చెప్పి కూడా తెలియజేస్తాను. మొత్తం కలిపి 50,77,650 రూపాయలు.